తెలుగు సినీ గీతానికి అసురు సంధ్య ముసురుతున్న సమయంలో ప్రభాత గీతాలు ప్రసరించే బాణుడిలా పైకి లేచిన సాహితీకారుడు ఈ సీతారాముడు. ఆయన పాటలు బతకటం కోసం రాయలేదు, పాటని బతికించటానికి వచ్చారు. సిరివెన్నెలతో మొదలైన ఆ పద పుష్పాలు 30 వసంతాల పాటు విప్పారాయి. అది సరిలేని సాహిత్య సిరి. బరువైన భావాన్ని తేలికైన పదాల్లో తేల్చేయగలరు, తేలికైన పదాల్లో లోతైన అర్థాన్ని అమర్చగలరు. తత్వచింతన అనే వంతెనపై ఆ పాటలు గాంభీర్యంగా నడిచి వెళ్ళాయి. అవి మనసైన ప్రేయసిలా చిరునవ్వులు చిందిస్తాయి, ప్రియమైన స్నేహితుడిలా కరాచలనం చేస్తాయి. ఒక్కోసారి ఆ పదాలు చండ్ర నిప్పులు కురిపిస్తాయి, మరోసారి ఆ కవిత్వ పాదాలు మంచు కొండని తలపిస్తాయి. అంతఃశారాన్ని దారంగా మార్చి దానికి అక్షరాల మల్లెలు గుచ్చి ఆ పూలమాలల్ని మన హృదయ వాకిట్లో వదిలేసి వెళ్ళారు. ఇక ఆ పరిమళం అనంతకాలం శ్రోతల సొంతం. అవి జీవన్ మరణాల నడుమ పురుడు పోసుకున్న పాటలు. పాట పూర్తయితే దాన్ని పసిబిడ్డలా చేతుల్లోకి తీసుకొని మురిసిపోయేవారు. పాట రాసేటప్పుడు పడ్డ ప్రసవ వేదన మరిచిపోయేవారు. అయితే ఆ మరణ యాతన అంతటితో ఆగిపోయేది కాదు. సరైన సందర్భం దొరికితే చాలు పాటను పుట్టించటానికి ఆయన మళ్ళీ పుట్టేవాడు. అర్థవంతమైన పాటల్ని రాయటానికి తనతో తానే యుద్ధం చేశారు. ఎన్నో రాత్రులు దగ్ధం చేశారు. ఆ కనిపించని మంటలే ఆయన పాటల్లో వినిపిస్తాయి. జగమంత తన కుటుంబం అన్న తాత్వికుడు, ఆకాశంలో ఆశల హరివిల్లును చూసిన స్వాప్నికుడు, బోసినోటి తాత కీర్తిని భగవద్గీతగా వినిపించిన బోధకుడు, పూల బాలలకేళ మూన్నాళ్ళ ఆయువని బాధపడ్డ ప్రకృతి ప్రేమికుడు, చంద్రుల్లో ఉండే కుందేలుని నేలకి దింపిన నిజమైన భావుకుడు, సముద్రాన్ని కన్నెపిల్ల కన్నుల్లో కన్నీటి అలలుగా మార్చిన, నేనని నీవని వేరుగా లేమని యువ హృదయాలను ఊయలలూపిన ఆయనకు ఎవరు రాగలరు సాటి? అంతలా మానస వీణను మీటి ఆ కలంలోంచి జాలువారిన ప్రతి గీతం నవనీతం. ఆ భావజాలం జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. వెళ్ళిపోవటానికి అది బాహ్య దేహం కాదు సీతారామ శాస్త్రి అంటే. జీవన కాంక్షతో తొనికిసలాడే తనివి తీరని దాహం గురూజీ. మీ చరణం మరణించదు, మీ పల్లవి పరమపదించదు, మీరు బతుకుతున్న పాట. అంశం హ్యాట్స్ ఆఫ్. జాతి నీకు రుణపడి ఉంటున్నాడు.